బబుల్ గమ్ రివ్యూ. ఫస్ట్ హాఫ్ పిల్ల సోది, సెకండ్ హాఫ్ బాబు సోది. 2023 ఏడాది ఆఖరి నెలలో బాక్సాఫీస్ వద్ద ఫినిషింగ్ టచ్ ఇవ్వటానికి ఈసారి 2 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం కాగా, మరొకటి బబుల్ గమ్ అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్. డెవిల్ విషయం కాసేపు పక్కన పెడితే, బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ సుమా కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇందులో భాగం కావటం, పైగా చిత్రం యొక్క టీజర్ మరియు ట్రైలర్లు యూత్ ను ఆకర్షించేలా ఉండటం, అలాగే సినీ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్, రాజమౌళి వంటి పెద్దలు ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడంతో ఈ చిన్న సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? తొలి ప్రయత్నంలో హీరో రోషన్ కనకాలకి హిట్ పడిందా? ఈ విషయాలు తెలియాలంటే మా ఈ రివ్యూ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆది అలియాస్ ఆదిత్య అనగా హీరో రోషన్ కనకాల ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. తను ఓ డీజేగా స్థిరపడాలని లక్ష్యంతో జీవిస్తుంటాడు. ఓ పార్టీలో జాను అలియాస్ జాన్వి అనగా హీరోయిన్ మానస చౌదరిని చూసి మనసు పారేసుకుంటాడు. జాన్వి ఒక రిచ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. సిటీ కల్చర్ కి బాగా అలవాటు పడ్డ జానుకి ప్రేమ మరియు స్నేహం మీద అంతగా నమ్మకం ఉండదు. అబ్బాయిలందరినీ ఓ టాయ్లా చూసే జాను అది డీజే ప్లే చేసే తీరుని చూసి ఇష్టపడుతుంది. ఆ తరువాత అతని వ్యక్తిత్వం నచ్చి అతనితో సన్నిహితంగా మెలుగుతుంది. ఈ క్రమంలో ఆదితో ప్రేమలో కూడా పడుతుంది. అయితే ఓ పార్టీలో జాను ఫ్రెండ్ చేసిన తొందరపాటు పని వల్ల ఆది జాను మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అంతేకాదు, ఆ పార్టీలో ఆదిని అందరి ముందు జాను దారుణంగా అవమానిస్తుంది. ఇలా జాను చేసిన అవమానాన్ని ఆది ఎలా తీసుకున్నాడు? 2 భిన్న నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ ఆఖరికి కంచికి చేరిందా? డీజీ అవ్వాలన్న తన లక్ష్యాన్ని ఆది చేరుకున్నాడా? డీజీ అవ్వాలన్న తన లక్ష్యాన్ని ఆది చేరుకున్నాడా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్స్ లో చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ మూవీ పూర్తిగా యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన మూవీ. అలాగే ఈ చిత్రంలో స్టోరీ, స్క్రీన్ ప్లే దాదాపు చాలా తెలుగు సినిమాల్లో చూసిన విధంగానే ఉంటుంది. ఎటొచ్చి ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ కొంచెం కొత్తగా ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ ఫైట్ తో మొదలైన ఈ సినిమా తరువాత హీరో మధ్యతరగతి కుటుంబ నేపథ్యం, డీజే అవ్వాలని తన లక్ష్యం వంటి సీన్స్ తో దర్శకుడు కథని ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ మనకు కాస్త డీజే టిల్లు సినిమా గుర్తొస్తుంది. తర్వాత హీరో స్నేహితులు గ్యాంగ్ పరిచయం, కాసేపటికి పార్టీలో హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆ నెక్స్ట్ సీన్ లో పరిచయం, ఆపై నెక్స్ట్ సీన్ లో స్నేహం మరియు ప్రేమ. ఇలా హీరో హీరోయిన్ మధ్య పుట్టిన ప్రేమ ఎటువంటి ఎమోషన్స్ లేకుండా కనిపిస్తుంది. కేవలం యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం అన్నట్టు దర్శకుడు వీరిద్దరి మధ్య ప్రేమ చూపించటం మానేసి రొమాన్స్ చూపిస్తాడు. దీంతో హీరో హీరోయిన్ల మధ్య ఉన్నది ప్రేమలా కాకుండా కామంలా కనిపిస్తుంది. ఇక ఇలా సినిమా ఇంటర్వెల్ కి చేరుకోగానే హీరో హీరోయిన్ మధ్య గొడవ. ఆ గొడవలో హీరోని అవమానించడంతో తర్వాత హీరో ఏం చేస్తాడు అని ఉత్కంఠ ప్రేక్షకుడికి మొదలై సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. అలా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ప్రేమికురాలు అవమానించిందనే బాధతో హీరో తన లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తాడు. ఈ క్రమంలో వచ్చే ఇజ్జత్ పాట కరెక్ట్ గా సెట్ అయింది, పైగా బాగుంది కూడా. అలాగే సెకండ్ హాఫ్ లో హీరో తండ్రి హీరోకి లక్ష్యం ఛేదించడంలో స్ఫూర్తినిచ్చేలా డైలాగ్స్ చెప్పటం, ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు తలొంచొద్దంటూ, డబ్బు సంపాదించడంలో కిక్ ఉందంటూ హీరో తండ్రి హీరోకి చెప్పే సీన్స్ బాగా వచ్చాయి, పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇంతలో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో చేసిన తప్పుని తెలుసుకుని మంచిగా మారిపోయి హీరోకి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. అలా సినిమా క్లైమాక్స్ కి చేరుకోగానే యూత్ కి ఒక చిన్న సందేశం ఇచ్చి డైరెక్టర్ చిత్రాన్ని ముగిస్తాడు. ఇక ఈ సినిమాలో ఎవరిలా చేశారంటే, ఆది పాత్రలోకి రోషన్ కనకాల పరకాయ ప్రవేశం చేశాడు. అతని నటన, లుక్స్, డైలాగ్ డెలివరీ అన్ని బాగున్నాయి. ముఖ్యంగా భావోద్వేగభరిత సన్నివేశాలలో ఓ ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడిలా నటించేశాడు. హీరోకి తగ్గట్టే హీరోయిన్ కూడా ఫస్ట్ హాఫ్ లో హాట్ గా రిచ్ పోరిలా నటించింది. సెకండ్ హాఫ్ లో సెటిల్డ్ గా మంచి నటన ప్రదర్శించింది. ఇక సెకండ్ హాఫ్ లో హీరో తండ్రి పాత్ర పోషించిన చైతు జొన్నలగడ్డ నటన సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. మిగతా కొత్త నటీనటుల నుండి కూడా దర్శకుడు మంచి యాక్టింగ్ ను రాబట్టుకున్నాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, శ్రీచరణ్ పాకాల అందించిన పాటల కన్నా నేపథ్య సంగీతం బాగుంది. సురేష్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టున్నాయి. ఇక ఆఖరిగా డైరెక్టర్ రవికాంత్ పేరేపు విషయానికి వస్తే, తను ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా చెప్పలేకపోయాడనిపిస్తుంది. యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో సినిమాలో ఎక్కువగా బూతులు వాడేశాడనిపిస్తుంది.
మొత్తానికి దర్శకుడు రవికాంత్ పేరేపు క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా వంటి హిట్ తర్వాత తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఫస్ట్ హాఫ్ రొటీన్ స్టోరీగా సాగదీతగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ మంచి సీన్స్ తో యావరేజ్ గా ఉంది. ఇలా రొటీన్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ చిత్రాన్ని యూత్ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో తెలియాలంటే ఈ 2 రోజులు ఆగాలి.